शिवाय गुरवे नमः। 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 మహాతంత్ర మహామంత్ర. కాబట్టి ఆ మహామంత్రములు అంటారు. ఇక్కడ మహామంత్రం అంటే అహం బ్రహ్మాస్మి మించిన మహామంత్రం లేదు. వేరే మంత్రాలు ఏవి మహామంత్రాలు కాదు. సరే చూద్దాం వీళ్ళు కూడా ఏం చెప్పారు. నువ్వేమిటో తెలుసుకోవటమే అసలైనది. అది తెలుసుకుంటే ఇంకా నువ్వేం తెలుసుకోక్కర్లేదు. సచ్చిత్ ఆనందాత్మకమగు పరమేశ్వర శక్తి బిందు స్ఫుటితమున నాదమై వర్ణ పద విధానమున మంత్రం అయినది. మంత్రములు మహామంత్రములు ఇలా రకాలు ఉన్నాయి. శాబరములను వేరే. ఏ మంత్రాన్ని ఎవరు నిష్టగా జపం చేస్తే ఆ మంత్రానికి అధిష్టాన దేవత కనపడుతుంది, పొందుతాడు వాడు దేవతా స్వరూపాన్ని. అన్ని దేవతల మంత్రాలు కూడా ఉన్నాయి. ఈ సమిష్టి రూపం అమ్మ అంటే అర్థం అన్ని కూడా అందరూ దేవతలు కూడా అమ్మ నుంచి వచ్చారు. ఇక్కడ మనం అమ్మనే పరదైవంగా భావిస్తున్నాం కాబట్టి అన్ని రూపాలు ఎలా అయితే అద్వైతంలో అహం బ్రహ్మాస్మిలో బ్రహ్మము నుంచే ఇవన్నీ ఉద్భవించాయని చెప్పబడుతోందో, అదే విధంగా ఇక్కడ అమ్మ గురించి చెప్పినప్పుడు, అలాగే శివుడు గురించి చెప్పినప్పుడు అలా ఏ పురాణానికి వాళ్ళే అధిష్టానం. విష్ణు పురాణానికి విష్ణువే అధిష్టానం. అలా ఇప్పుడు ఇది దేవిది అమ్మవారిది కాబట్టి ఆ అమ్మ నుంచే అందరు వచ్చారు. కాబట్టి మంత్రాల యొక్క సమిష్టి రూపము ఏదైనా సరే, అంటే తంత్రాలకు ఎలాగో అమ్మ అన్నామో మంత్రాలకు కూడా అమ్మే. ప్రణవము, మాతృక, గాయత్రి, శ్రీ విద్య, షోడసాక్షరి, ఈ సప్తశతి మూల మంత్రాలన్నీ కూడా రుక్కులు, యజస్సులు, సామాలు అన్నీ కూడా మంత్రములే. అంటే ఇవి కొన్ని మహామంత్రాలు ఇందులో. ఎందుకు అంటే వాటిని గనక అనుష్ఠానం చేస్తే ఎలా చేయాలి, ఇవి పద్ధతి ప్రకారంగా చేయవలసినవి. ఈ రుక్కులు, యజుస్, ఈ సామాలన్నీ, సప్తశతి ఇవన్నీ కూడా అమ్మవారివి ఏవి కూడా సొంతంగా పుస్తకంలో చూసి మనం చేయడానికి వీల్లేదు. అవి గురుముఖత తెలుసుకుని పద్ధతి ప్రకారంగా చేయవలసింది. అందుకని వీటిని కూడా మహామంత్రములే అన్నారు. ఎందుకంటే వీటి యొక్క లక్ష్యము నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావో దాన్ని పొందటమే. నీకు తెలిసినా తెలియకపోయినా జరిగేది అదనమాట. అంటే అది ఈ జన్మలోనా ఏ జన్మలో జరుగుతుందో ఎవరు చెప్పలేరు. నువ్వు నీ అనుష్ఠానాన్ని బట్టే ఉంటుంది. పరమేశ్వరి సప్తకోటి మహామంత్రములన్నిటికీ స్వరూపం. బ్రహ్మ విద్య అనబడు శ్రీ విద్య మహామంత్ర స్వరూపిడి అమ్మే. సర్వజీవ చక్షు శ్రోత్రాది విభాగమును అందలి సాధక బాధకములను పరిశీలించి అందలి ధర్మములను రక్షించుట, అధర్మములను శిక్షించుట పరమేశ్వరి యొక్క కృత్యాలు. అమ్మ నిర్వర్తించేది ఇదే. ప్రభుత్వము అన్నారు. ప్రభుత్వం అంటే ఆవిడ యొక్క చాకచక్యం, సమర్థత. చక్షురింద్రియ శాఖ దేవత అని, శ్రోత్రేంద్రియ శాఖ దేవత దిగ్దేవత అని అంటారు. ఇట్లు సర్వకృత్య నిర్వాహక దక్షమగు శక్తులను ఇంద్ర, మిత్ర, వరుణ మొదలగు సంజ్ఞలతో చెప్తూ ఉంటారు. ఏది ఒక్కొక్క పనికి ఒక్కొక్కళ్ళని నియమించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు. వీరి స్వభావ లక్షణములను సాధనముగా ఎంచి నిరంతర భావన చేసిన సాధకుడు ఆయా దేవతా భావాన్ని పొందుతాడు. ఆయా దేవతలను ఎట్లు భావన చేయవలేనో వివరిస్తాడు. అంటే వేదంలో ఇవి కూడా చెప్పబడ్డాయి, ఏ విధంగా ఎవరిని ఆరాధించాలి. అందరికీ ఒకే రకమైన పూజ ఉండదు. వినాయకుడికి ఓ రకం ఉంటుంది, కుమారస్వామికి ఒకటి ఉంటుంది, అమ్మకు ఒకటి ఉంటుంది. అవి రకాలుగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వేదంలో చెప్పబడ్డాయి. కాబట్టి ఏది అంటే ఏ మంత్రాన్ని ఆ జీవుడు విధి విధానంగా చేస్తాడో వాడు దాన్ని పొందుతాడు అని అర్థం. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది. ఇక్కడ ఆ స్వరూపం పొందుతాడు అన్నప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. అయితే కొన్ని నిదర్శనాలు కూడా ఉంటాయి మనకి. అది నేను ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామిని అంటే ప్రత్యక్షంగా చూశాను.
వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఒక అర్చకుడు ఉన్నాడు అనుకోండి. అతను శ్రద్ధాభక్తులతో ఆ వెంకటేశ్వర స్వామిని గనక అర్చిస్తే కొన్ని రోజులకి ఆ విగ్రహ రూపం ఇతనిలోకి వస్తుంది. అంటే మీకు గబుక్కుని ఇతన్ని చూస్తే ఆ యొక్క దేవుణ్ణి చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. అంటే వాడిలో స్వార్థం లేదు, వేరే ఏది లేదు. నా పని ఇది, నా ధర్మం అంటే ధర్మానుష్ఠానం ఇక్కడ మళ్ళీ మనం గుర్తించవలసింది. నేను ఇలా చూశాను. ఒక హనుమంతుణ్ణి అర్చించే భక్తుడు కొన్ని రోజులకి అంటే అవేవో మీరు వేరేగా భావించరాదు. కానీ అతని యొక్క ఆకృతి ఆ ఆంజనేయ స్వామి రూపంలాగా అవుతుంది. అలా తోక అవన్నీ నేను చెప్పట్లేదండి. అంటే మీకు ఆ దైవం గుర్తొస్తాడు వాళ్ళని చూస్తే. ఆ రూపాన్ని చూస్తే. నేను ఇది ఒక హనుమంతుడిని అర్చించిన వాళ్ళనిను, వెంకటేశ్వర స్వామి అర్చించిన వాళ్ళని చూశాను. ఆ చిన్నతనంలో కొంచెం ఆశ్చర్యంగా అనిపించేది. ఇదేమిటి వీళ్ళు ఎలా ఉన్నారు అలా చూడగానే అలా అనిపించేది. తర్వాత తెలిసిన తర్వాత అంటే ఎవరైతే మనసా వాచ కర్మణ ఆ యొక్క దైవాన్ని ఆచరిస్తా అంటే వారు ఎందులో ఉంటే అది లేదా సాధన కూడా ఇక్కడ దేవతా స్వరూపాన్ని పొందుతాడంటే అది కూడా అర్థం. కొంతమంది ఇప్పుడు సిద్ధులని అనుకున్న వాళ్ళు ఆ దేవతని స్వాధీన అలా అని ఈ దేవతలు స్వాధీనం అవ్వరండి. ఇందాక మనం నిన్న మొన్న చెప్పుకున్నట్టుగా ఈ కర్ణ పిశాచాలు వేరే దేవతలు ఉంటాయి. అవి అవి లొంగుతాయి కానీ వీళ్ళెవరు లొంగరు. అంటే అది సాధకుడికి లొంగి తర్వాత వాడి సాధన లేకపోతే వాడిని నాశనం చేస్తుంది. ఈ దేవతలు అలా ఉండదు. అందుకని వీళ్ళని విధి విధానాల్లోనే మంత్రములన్నీ కూడా విధి విధానాలు తంత్రాలు కూడా అదే. కానీ తంత్రం యొక్క శక్తి వేరు. అది నిన్ను నాశనం చేస్తుంది. అదే మంత్రం నిన్ను రక్షిస్తుంది. విధి విధానాలుగా చేస్తే అందుకని ఆ దేవత స్వరూపాన్ని పొందుతాడు అంటే అర్థం ఒక రామకృష్ణ పరమహంస వాళ్ళకి ఈ అన్య దేవత కనపడేది కాదు. భార్యను చూసినా ఆ అమ్మే కనపడింది అతనికి. అంటే ఎక్కడ చూసినా వారికి వాళ్ళు ఆరాధించే దైవమే కనపడుతూ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది. అది వారి యొక్క సాధన మీద ఆధారపడి ఉంటుంది. వారి యొక్క తత్పరత దేవత యందు వారికున్న కుఠితమైన విశ్వాసమే ఉంటుంది. ఇలా సప్తకోటి మహామంత్రాలు అన్నారు కదా, అన్ని స్వరూపములు ఆ అమ్మ యొక్క స్వరూప లేశములే అంతే. వేద స్వరూపిణి యొక్క పరమేశ్వరి మహామంత్ర. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఏది కూడా అమ్మకి భిన్నంగా లేదు. మీరు ఏ మంత్రాలు చేసినా కూడా అది కేశవం ప్రతిగచ్చతి అని ఉంటుంది. సర్వనామాన్ని కేశవం అంటే నువ్వు ఏ నామం తీసుకున్నా అది ఆయనకే చెందుతుంది అని. మననాథ్ త్రాయత అని ఉంది. ఎలాగైతే మనం కథలో ఐంకారం జపిస్తే అతనికి మళ్ళీ మరుజన్మలో అలా జరిగింది అని మనం చెప్పుకున్నాం. అది అబద్ధమేమి కాదు. అదే విధంగా నీవు కనుక ఏకదీక్షగా గురుముఖత కాకపోయినా అంటే ఆ యొక్క అవకాశం నీకు లేకపోయినా మనం పెరియవారి కథలో కూడా చూసుకున్నాం కొన్ని. అలా గనక నీవు అకుంఠితమైన విశ్వాసంతో గనక ఒక నామాన్ని ఏది జపించినా ఇక్కడ మనుష్య రూపం కాదండి. మీరు ఒక మనిషి యందు ప్రేమతోటి అతన్ని జపిస్తే అది నిన్ను రక్షించదు. అక్కడ మూలము ఆ పరమాత్మ. ఒక రూపాన్ని మీరు ఆ మంత్రము ఆ రూపాన్ని అప్పుడు అది స్వాధీనం అవుతుంది. స్వాధీనం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ మీ మనస్సుకి తగ్గట్టుగా మీరు దాని యొక్క ఫలితాన్ని పొందుతారు. యద్భావం తత్ భవతి. అయితే ఇక్కడ ఈ యొక్క అంటే ఒక మంచి మనసుతో గనక మీరు సాధన చేసినప్పుడు కృష్ణుడు చెప్పినట్టుగా ఒరే నీ కోరికలతో అయినా నన్ను పట్టుకోరా, నిన్ను నేను రక్షించి తీరుతానన్నాడు ఆయన. నీ మనస్సుని ఏం చేయాలో నాకు తెలుసు. ఎందుకంటే మనస్సు అంటూ విడిగా లేదు కాబట్టి. ఎప్పుడైతే వీడి యొక్క మనస్సు స్వచ్ఛంగా ఉండి వాడు ఏం కోరుకోకపోయినా కోరుకున్నా ఈ బాహ్య ప్రపంచంలోవి వాడు ఆ అనన్య శరణాగతితో అంటే స్వామి నువ్వే తీర్చాలి నన్ను ఒకళ్ళనే పట్టుకున్నాడు. మహాయోగం అని చెప్పుకోలేదు, ఏకత్వాన్ని. వాడి కష్టం వచ్చినా ఆయనే, సుఖం వచ్చినా ఆయనే, ఏదొచ్చినా ఒకరినే పట్టుకున్నాడు. అప్పుడు వాడి మనస్సుని ఆయన మారుస్తాడు. ఎందుకంటే ఇక్కడ వాడి యొక్క పూర్వపరాలన్నీ కూడా
పరమాత్మకే బాగా తెలుసు. పరమాత్మ అంటే ఆరాధించే దైవంతో సహా, గురువులనండి, పరమాత్మ అనండి, ఎవరైనా సరే వారికే తెలుసు. కానీ ఆ పూర్వపరాలని ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా మహా ఎంత పాపాన్నైనా నశింపచేస్తానందో ఆ సమయం వచ్చినప్పుడు ఆవిడ చేస్తుంది. అందుకే దేవతార సాధకుడికి సహనం చాలా ఉండాలి. ఇలా చేయగానే అలా సినిమాల్లో లాగా జరగదు. ఎందుకంటే నీ మనస్సు ఏమిటో నీకే తెలుసు, ఎవరూ చెప్పక్కర్లా. నీ మనస్సు నిజంగా ఆ శరణాగతి పొందిందా పొందలేదా అనేదానికి కొలమానాలు కొలతబద్దలు లేవు. నీకు నువ్వే, నీకే తెలుసు నువ్వు ఎంత మేరకు నమ్మావో. అంటే నువ్వు ఆరాధించే దైవం కావచ్చు, గురువు కావచ్చు, లేదా అహం బ్రహ్మాస్మి అన్నదైనా కావచ్చు, ఏదైనా సరే నువ్వు ఎంత మేరకు నమ్మావు అనేది నీకు బాగా తెలుసు. ఇందులో వేరేగా అక్కర్లేదు, సాక్ష్యం ఎందుకు. అందువల్ల దాని మీదే ఆధారపడి ఉంటుంది. అన్నిటికీ మూలం అమ్మే కాబట్టి సచ్చిత్ ఆనందం అని చెప్పినట్టుగా స్వరూపం, ఆ స్వరూపం నువ్వు అవ్వాలి అంటే అహం బ్రహ్మాస్మి అంటే అదే చిద్విలాసం. అందుకే ఒక పసిపిల్లల్ని చూస్తే అంటే కొంచెం మనసు మంచిగా ఉన్న వాళ్ళకి పరమానందంగా ఉంటుంది. ఎందుకు, వాళ్ళ మనసులో ఏ కల్మషం లేక వారు ఆనంద స్వరూపంగా కనిపించి పరమానందం కలుగుతుంటుంది ఒక చంటి పిల్లల్ని చూస్తూ. ఏమండి మాకు అది కూడా కలగదండి అంటే గొడవే లేదు. అంటే నీ మనసులో మరీ ఎక్కువైపోతే ఏం కనపడుతుందండి? అద్దంకి మస ఎక్కువ ఉంది అనుకోండి, మీ ఫేస్ ఎలా కనపడుతుంది కదా. అలాగే మనసులో ఏ ఏవో వ్యవహారాలు ఉంటే ఉండవచ్చు కాక, వేరే భావనది లేకుండా ఒక పసిపిల్లల్ని చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ ఆనందమే అదే పరబ్రహ్మ ఆనందం. అక్కడ ఏ కారణం లేదు, వాడే నిన్ను ఇది చేయలేదు, నీకు ఐ లవ్ యూ చెప్పలేదు, లేకపోతే ఇంకోటి చెప్పలేదు, ఏమీ లేదు, వాడు నవ్వాడు అంతే. నవ్వకపోయినా ఆ ఫేస్ చూస్తే ఆనందం. ఇక నవ్వితే ఎంత ఆనందం అనిపిస్తుంది. అక్కడ పిల్లలు ఎలా ఉన్నారు, బొద్దుగా ఉన్నారా, సన్నగా, అసలు అవన్నీ కన్సిడరేషన్ లో ఉండవు. ఆ పిల్లల్ని చూస్తే అది ఆనందం వస్తుంది ఆ చంటి పిల్లలుగా ఉన్నప్పుడు. ఎందుకు, వాళ్ళలో కల్మషం లేదు. అంటే అభేద స్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకే అద్వైతంలో ఎక్కువగా ఆ పసిపిల్లల్నే పోలుస్తారు. వాళ్ళు అభేద స్థితిలో ఉన్నారు. రే, అక్కడ నిజంగా అజ్ఞానం వాడికి అభేద స్థితి అంటే, కానీ నువ్వు అలా ఉండగలవు, ఉండాలి కూడా. ఉంటే అప్పుడు నిన్ను చూస్తే కూడా. అందుకే మరి ఒక రమణ మహర్షిని చూసినా, ఇంకోళ్ళని చూసినా అందరికీ సంతోషం కలుగుతుందా? ఎవరి మనసు నిర్మలంగా ఉంటుందో వాళ్ళకి సంతోషం ఉంటుంది, వాళ్ళతోటి ఆయన మాట్లాడతాడు. అంతేగాని అందరితోటి మాట్లాడేస్తాడా? ఒక గురువులను చూస్తే ఎందుకు సంతోషం వస్తుంది వాళ్ళకి? ఎందుకు వస్తుందంటే వాళ్ళు అలా నమ్మారు కాబట్టి, వాళ్ళ విశ్వాసం. ఒక దేవతను చూస్తే సంతోషం ఎందుకు వస్తుంది? గుడికి వెళ్ళారనుకోండి, దేవతను చూస్తే ఆహా అనుకుంటారు. అదే కొంతమంది దేవతకి ఏం నగలేశారు, ఏం చీర కట్టారో చూస్తారు, ఏం నైవేద్యం పెట్టారో చూస్తారు. మరి వాడు అక్కడే తెలిసిపోతుంది కదా భేదం. అందుకని ఇక్కడ ఏది నీ భావానికి భిన్నంగా ఉండదు. యత్ భావం తత్ భవతి. కాబట్టి నువ్వు ఉన్నతుల పట్ల కూడా నీ భావాలను చేస్తే దానివల్ల నీకే నష్టం. అందుకని సప్తకోటి మహామంత్రాలు ఆమె యొక్క లేసములే అంటే ఆవిడవే, వేరేగా ఎక్కడ లేదు. అసలు ఆవిడ పట్టుకున్నాక నీకు ఇంకే మంత్రాలతో పనేముంది? కానీ చెప్తున్నారు రే వేరే వాటి. ఎందుకంటే అప్పుడు ఒకసారి జరిగింది కదా, ఎవరో ఈ మంత్రము అది ఇది అని అనగానే ఒక అమ్మాయికి డౌట్ వచ్చింది, ఇప్పుడు చెయ్యాలా వద్దా. చూసారా, అంటే మనస్సు జీవుడిది వెంటనే పక్కకి వెళ్ళిపోతుంది ఒకరు చెప్పింది. కానీ నీలో గురుభావం దృఢంగా ఉన్నప్పుడు పక్కకు వెళుతుందా? అలాగే దైవమందు కూడా నీకు దృఢభావం ఉన్నప్పుడు ఎలా వెళ్తుంది? యత్ భావం, అందుకనే అన్నారు యత్ భావం తత్ భవతి. కాబట్టి నీ భావం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నీ భావం దృఢంగా ఉన్నప్పుడు అదే జరుగుతుంది. అది మంచి భావము అయినప్పుడు తప్పకుండా. అందుకనే వ్యవహారాల్లో కూడా ఎందుకు చెడు అనుకోవాలంటారు. హాయిగా మంచి అనుకోరా, ఆ తర్వాత దైవ సంకల్పం అంటారు. అందుకని నువ్వు మంచి సంకల్పం చెయ్యి, తర్వాత సంగతి తర్వాత. అందువల్ల ఇక్కడ మంత్రాలన్నీ కూడా యత్ భావం తద్భవతి. కృష్ణుడు చెప్పింది కూడా భగవద్గీతలో అది. నీకెందుకురా, నువ్వు నన్ను పట్టుకో, ఏదో ఒక రకంగా నిన్ను తరింపచేసే బాధ్యత, ధర్మం నాదన్నాడు. నన్ను పట్టుకున్నావు కాబట్టి నేను నిన్ను చూస్తానన్నాడు. మరి రామదాస్ వీళ్ళందరినీ ఆయన రక్షించలేదండి. ఆయన అలా చేసిన అధర్మం చేశాడు కాబట్టి ఆయన కనబడకపోయినా తర్వాత మళ్ళీ ఆయన్ని ఇచ్చేశారు కదా.
వారి మనసును మార్చింది ఆయనే కానీ వీళ్ళ. మహాయంత్ర, సరే యంత్రాలు రకరకాలు, ఆ యంత్రాలు కూడా ఆవిడే ఓ తెగ తెచ్చేసుకుంటూ ఉంటారు కదా యంత్రాలు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని. సరే రకరకాలు ఇళ్లల్లో కింద శంకుస్థాపన చేసినప్పుడు పెడతారు. సరే ఏవైనా కూడా మంత్రాన్ని ఎలాగైతే సాధనాలు అన్నట్టుగా ఒక యంత్రానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి వేదంలో, అవి కూడా చెప్పారు. అలా చేసిన యంత్రమే నీకు ఫలితం ఇస్తుంది. ఈ కలియుగము అంటే శంకరులు అవతరించిన తరువాత కొన్ని అంటే స్వయంభూలు అన్నట్టునండి, మన కంచి కామాక్షి అనండి, ఇలా ఆ అమ్మ యొక్క ప్రభావం చాలా ఉండేది కొన్ని చోట్ల. కానీ కలికాలంలో ఈ ఆచార వ్యవహారాలు అన్నీ కూడా సరిగ్గా ఉండవు. అప్పుడు వాడికి అది చెడు చేస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఇవి మీకు చెప్పక్కర్లే కదా, రకరకాల వాళ్ళు మీ అంటే మీ యొక్క ఇంటి ఇదిని బట్టి ఆచార వ్యవహారాలు ఉంటాయి. అందరికీ ఒకే రకమైన ఆచార వ్యవహారాలు లేవు. కాబట్టి ఇక్కడ ఈ ఈ ఆచార వ్యవహారాలతో ఆ గర్భగుడిలోకి వెళ్ళటము ఇలాంటివన్నీ కొన్ని నిషిద్ధ. కానీ ఈ జీవుడు అనేవాడు ఏం చేస్తాడు, అహంకారంతో యాట్ అంటాడు, కానీ వాడు ఫలితం అనుభవిస్తాడు. అహంకారం ఉన్నప్పుడు వాడు దేన్ని పట్టించుకోడు, అనుభవించేటప్పుడు బుద్ధి వచ్చేం లాభం అండి. అందువల్ల అప్పుడు శంకరులు ఏం చేశారంటే ఆ యొక్క విగ్రహంలోని శక్తినంతా ఒక యంత్రంలోకి ఇది చేసి ఆయన ఆ యొక్క విగ్రహాల కిందే స్థాపన చేసేసారు. ఎందుకంటే ఇంతటి శక్తి ఆ విగ్రహాల్లోంచి వస్తే వీడు తట్టుకోవటం కష్టం. ఎందుకంటే వీడిలో బుద్ధి మారదు, వాడి వ్యవహారాలు మారవు, ఏమీ లేవు, మానేస్తూ ఉంటారు. మంచి వ్యవహారం ఏదైతే ఉందో అది మానేస్తాడు, అధర్మాలు చేస్తూ ఉంటాడు. అందువలన ఆయన లోకరక్షణార్థం లోక కళ్యాణార్థం అలా చేశారు. బాలా త్రిపుర సుందరి అది ఉంది కదా, ఆ ఊరు మనం అందరం వెళ్ళాం, అందరు రాలేదు అనుకుంటా. ఒక 3 రోజులు అక్కడ మనం ఇది చేసుకున్నాం కదా సత్సంగం. త్రిపుర సుందరి, త్రిపురాంతకం అందరు రాలేదు, కొంతమంది వచ్చారు. ఆ త్రిపురాంతకంలో ఆవిడకి గాజుల ఇది ఉండేది. ఏ గాజులు వాడొచ్చినా ఆ ఊరి దగ్గరికి, అప్పుడు ఊరంటూ పెద్ద ఇదేం ఉండదు, అయితే ఎవరు ఏదొచ్చినా కూడా అంటే గాజులు వాడొస్తే ఆవిడ శక్తి వల్ల వాడు ఆ గుడి దగ్గరకు వచ్చేసేవాడు, ఆ గాజులన్నీ ఆవిడ తీసేసుకునేది. ఇది రాను రాను మళ్ళీ అయితే ఇక్కడ గాజులే అనుకోవచ్చు, వాడు బతకాలిగా, వాడికి ఇవ్వదని కాదు అమ్మిస్తుంది, కానీ దానివల్ల ప్రజలు భయపడతారు, ఇంకా రకరకాలుగా అవుతుందని చెప్పి ఆయన అక్కడ కూడా చేశారని మనకి. అంటే ఒక పరమాత్మ ఈ కలికాలంలో ఎంతటి భయంకరమో మీకు ఎవరికి నేను చెప్పక్కర్లేదు, ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళకి బాగా తెలుసు. అందువల్ల ఈ యంత్రాలన్నీ కూడా ఆవిడే. ఆయన చేస్తే మటుకు ఆ యంత్రానికి శక్తి ఎలా వచ్చిందంటే ఆవిడ అంటే వచ్చింది. ఎందుకంటే ఆయన విధి విధానాన్ని పాటించారు కాబట్టి ఆవిడ వాటికి ఇచ్చేస్తుంది. కాబట్టి ఈ యంత్రాలన్నీ కూడా ఆవిడే రకరకాలుగా సాంప్రదాయ సిద్ధమై గురుదత్తమైన యంత్రమే పూజా అర్హము. యంత్రము బిందువు యొక్క విస్తృత రూపం. ప్రతి యంత్రమును సృష్టి క్రమమున పరమేశ్వర సూచితమగు బిందు స్థానం నుండి రకరకాలుగా ఉంటాయి. కొన్ని అంటే వృత్తాకారం, కొన్ని చతురస్రాకారం, అంటే వాటి యొక్క దీన్ని బట్టి ఉంటాయి. అది వేదంలో నిర్దేశించబడింది, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. కాబట్టి అలాగే కొంతమంది అంటే ఇప్పుడు కాదనుకోండి, కొంతమంది గుళ్ళల్లో అమ్మేశారు శ్రీ అమ్మవారి యంత్రాలని, అవన్నీ ఇవన్నీ రకరకాల యంత్రాలు. ఇక చెప్పక్కర్లేదు, ఈ యంత్రం పెట్టుకోండి ఇంట్లో మీకు అది వచ్చేస్తుంది, ఈ యంత్రం పెట్టుకుంటే ఇది వచ్చేస్తుందని ఏదేదో చెప్పారు. అలాంటి యంత్రాలు తెచ్చేసుకోకండి, లేనిపోనివన్నీ జరుగుతాయి. అందులో శక్తి ఏముండదు. ఒకవేళ ఏదైనా వేరే శక్తి ఉంది అనుకోండి, అనవసరంగా గందరగోళం అయిపోతుంది. అరిషడ్వర్గములను ఉత్పన్నము కానగు దోషముల నియమాన మొనరింపగలదేకుట యంత్రం. అంటే నీ యొక్క దోషాలని ఆవిడ అది ఆ యంత్రము నిర్మూలించగలగాలి, అంతేగాని మళ్ళీ నీకు దోషాలు ఇస్తే ఏం లాభం అండి. ఇది వ్యష్టి జీవి విషయం. జీవజాతుల సమిష్టి అందలి స్వాభావిక రాగద్వేషాది బుద్ధి దౌర్బల్య నియంత్రణ శక్తియే మహాయంత్రం.
కాబట్టి దాన్ని నియంత్రించగలగాలి, ఒక మంత్రమైన ఒక యంత్రమైన. ఎందుకు శంకుస్థాపన అప్పుడు పెడతారు? ఆ ఇళ్లలో ఆ ఇంట్లో ఉండేవారికి ఎటువంటి అరిష్టాలు జరగకుండా. కర్మలో ఉన్నవి వేరు, కర్మలో లేనివి కూడా వస్తాయి కదండి. యద్భావం తద్భావం అని చెప్పాం కదా. ఎక్కడ లేని బుద్ధులన్నీ మారిపోతూ ఉంటాయి. మంచి బుద్ధి ఎక్కువసేపు ఉండదండి జీవికి, వాడికి వెంటనే ఇంకో బుద్ధి వస్తుంది. అది చెప్పటం. అందువలన ఆ అమ్మాయి యొక్క దాన్ని అన్నీ ఆవిడే. మీ మనసులు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటాయో, కనీసం కొంత స్వచ్ఛత అయినా మీలో ఉంటే, ఆవిడ దాన్ని పెంచి మిమ్మల్ని మహానిర్మలుగా చేస్తుంది. అందులో ఏం సందేహం. అమ్మ యొక్క శక్తిని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వము అంటే అసమర్థత. ఏ మంత్రమైనా ఏ యంత్రమైనా ఆవిడే, అందులో సందేహం లేదు. నువ్వు దాన్ని విధి విధానంగా సాధన చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వు ఎలా ఆరాధిస్తే, ఎలా సాధన చేస్తే ఆ విధంగా దాని ఫలితాన్ని పొందుతావు. మహాసన, మహాసన, ఆసనం అనగా నివాస స్థానం, గొప్పదైన నివేశన స్థానము కలదు. క్షిత్యాది శివ పర్యంతము 36 తత్వములను అధిష్ఠించి ఉన్నది. మహః శబ్దము బ్రహ్మవాచకము కాన బ్రహ్మమే అధిష్టానము ఆసనముగా కలదు. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానులను ఈ 5 పంచమహాబ్రహ్మములను ఆసనములుగా ఆవిడకి ఉన్నాయి. అంటే ఆవిడ ఆసనం, ఆవిడ అధిష్ఠించిన. ఇది మనం ఆ కథలో కూడా చెప్పుకున్నాం. అమ్మ ఆవిర్భవించిందిట. ఆవిర్భవిస్తే మరి ఆవిడని ఆసనం ఇవ్వాలి. మన ఇంట్లో కూడా దేవతా పూజ చేసినప్పుడు ఆసనం సమర్పయామనే మంత్రం వస్తుంది. మరి కూర్చోవాలి కదా, అందరూ ఎత్తుకేయాలి. ఇదేమిటి అమ్మ వచ్చేసింది, ఎక్కడ కూర్చోబెట్టాలి అమ్మని? కూర్చో అంటే ఆ తగిన ఆసనం. మనం ఉన్నతులు వచ్చినప్పుడు ఇంట్లో ఒక శుభ్రమైన ఆసనం అనేది మనం వాడింది ఇవ్వం కాబట్టి దాని మీద ఒక. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు వాడేసిన చీరలు ఎప్పుడు కానీ, చీరలు కానీ దుప్పట్లు కానీ వాడరాదు. ఇంట్లో ఒక కొత్త వస్త్రం ఉంటే దాని మీద ఒక ఉన్నతులు మీ ఇంటికి వస్తున్నారని మీకు తెలిసినప్పుడు ఒక కొత్త వస్త్రాన్నే ఆ యొక్క వాటి మీద వెయ్యాలి. అది ఏదైనా సరే, మీ కార్లైనా సరే, ఏవైనా సరే, ఒక ఉన్నతులను కూర్చోవాలంటే మీరు వాడినది ఎట్టి పరిస్థితుల్లో వాడాలి. పొరపాటును కూడా వాడాలి. అంటే ఉన్నతుల యొక్క వారికి మీరు ఆసనమా ఇంకోట ఏదైనా సరే సమర్పించినది అయితే, ఇప్పుడు ఆవిడ ఉసిరికాయ ఇచ్చినట్టుగా అది వేరే విషయం. మీలో ఆ స్తోమత ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు వాడినవి వాడరాదు. అలా ఆ ఉన్నతమైనవే మనము వాడాలి. కాబట్టి ఇక్కడ ఆ అమ్మని కూర్చోవడానికి వారికి ఆసనమే దొరకలేదు. అప్పుడు ఈ యొక్క మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ అని. అందుకని అమ్మ పక్కన ఉంటే ఆయన వేరు, ఆసనంగా అయినది వేరు అని చెప్పాం కదా. అలా కాబట్టి ఆ ఈ సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానులు వీళ్ళు అమ్మ యొక్క ఆసనానికి ఏర్పడ్డారట. ఎలా అయితే ఆ వాళ్ళ అహంకారాలని సమర్పిస్తే అప్పుడు ఆవిడ ఆవిర్భవించిందో, అదే విధంగా అంటే ఈ దేవతల్లోనే శ్రేష్ఠులు వీళ్ళు. వీళ్ళందరూ కూడా అమ్మ యొక్క ఒకరు పలకమయ్యారు, మిగతా నలుగురు కోళ్ళయ్యారు. ఆ విధంగా అమ్మకి ఆసనం ఏర్పాటు చేశారు. అంటే ఉన్నత ఆసనం ఏర్పాటు చేశారు. దానికి మించిన ఆసనం ఎక్కడ ఉంటుందండి? స్వయంగా దేవతలే ఆసనంగా మారారు. ఎందుకంటే మిగతావన్నీ కూడా నశించేవి. నశించే ఆసనంలో నశించని అమ్మని ఎలా కూర్చోబెట్టాలని దేవతలు ఆలోచించారు. అందువల్ల ఈ నశించని దేవతలు, ఎందుకంటే ఆవిడలోంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇక్కడ ఒక లీల చేశారు, ఒక కథ చెప్పారు. ఈ రాక్షసుడి వల్ల వీళ్ళు బాధలు పడుతున్నారని మనకు ఒక లీల. అమ్మ ఆవిర్భావానికి, ఎందుకంటే జీవుడికి అన్నిటికీ కారణాలు కావాలి. అందుకే దాన్ని మళ్ళీ అద్వైతంలో చెప్పేశారు. ఒరే వేరే ఏం లేదురా, నీ మనస్సే, నీలో ఉన్న ఆ దుష్ట సంకల్పాలన్నీ ఈ బండాసురుడే. బండతనం అంటే కేవలము బద్ధకమనే కాదండి, మీలోని రాక్షస గుణమే బండతనం. ఎందుకంటే వాడు అలాంటి వాడని మనం మామూలు పదాల్లో కూడా బండ, వాడు పెద్ద ఇదంటే అని మనం అంటూ ఉంటాం బాహ్యంలో కూడా. అలా ఇక్కడ
ఆ అమ్మ మహాసన, ఆవిడకి ఆ ఉన్నతాసనం వేయాలి. అందుకని నేను చెప్పింది ఆవిడ యొక్క, మీరు అమ్మని ఎక్కడైతే అమ్మ కావచ్చు ఎవరైనా సరే వారికన్నా ఉన్నతాసనంలో ఎప్పుడు కూర్చుని మీరు పూజ కాదు ఏది చెయ్యరు. మీరు ఎవరింటికన్నా వెళ్ళినా మీరు కింద కూర్చోలేని పరిస్థితి అయినప్పుడు దూరంగా లేదా పక్క గదిలో అన్నా కూర్చోండి, కానీ అక్కడ కూర్చోండి. ఎందుకంటే అక్కడ అమ్మ ఉంది, అయ్యి ఉన్నాడు. అక్కడ వారిని ప్రతిష్టాన అంటే స్థాపన చేసి ఆ యొక్క పురోహితుడు చేస్తున్నాడు. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉన్నతాసనంలో కూర్చుంటే వారికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుందా? అంటే ఇవన్నీ కూడా మీరు ఆచరించగలిగే ఆచరించి తీరాల్సిన విధులు. అంతేగాని మనమే ఉన్నతాసనంలో కూర్చుని వచ్చిన వాళ్ళని ఎలా అంటే చాలా దోషం అవుతుంది. అవతల గదిలోకి వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి. ఇవి చాలా సార్లు చెప్పడం జరిగింది. కాళ్ళు చాపుకోవటం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. అహంకారం అది. ఉన్నతులు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇది చెయ్యరు. వాళ్ళు ఏమంటారు, సరే చేసుకోండి మీ శారీరక స్థితి అని. కానీ నీకుండాలి. అవతల వాళ్ళు ఉన్నతులా కాదా నీ భావాన్ని బట్టి కదా, నీ ప్రవర్తన నీ యొక్క దాన్ని బట్టి కదా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఆ విధి విధానాలు యద్భావం తద్భవతి లాగే జరుగుతాయి. ఇది ఆసనముగా కలది. మహత్ తత్వమును అధిష్ఠించి ఉన్న ప్రకృతి స్వరూపిణి అగుట పరమేశ్వరి మహాసన. మహత్ తత్వం, మరి అక్కడ తత్వమే కదా ఉన్నది. అంటే ఆ యొక్క అంటే ఒకరికి ఇప్పుడు మీరు మన పిల్లల్ని అయితే ఎక్కించుకుని ఏదో గుర్రమ్మనో ఏదో తిప్పుతారు, ఏనుగమ్మ ఏనుగు అంటారు ఏదో అంటారు. అదే వేరే వాళ్ళకి వంగి కూర్చుంటారండి, వాళ్ళు సన్నగున్నా ఏదున్నా అహంకారం రాదు. అంటే అక్కడ ఈ దేవతలు అమ్మకి ఆసనాలుగా ఏర్పడిపోయారు. వారిలోని అహంకారం పూర్తిగా నశించింది. అది కృష్ణ పరమాత్మ చెప్పింది అదే, సాష్టాంగం చేసేవాడిలోనే అసలైంది జరుగుతుంది. అందువల్ల ఇక్కడ ఏవి కూడా అద్వైతం అనండి, ఆధ్యాత్మికం అనండి, ఉన్నతమైనవి చెప్పినప్పుడు అక్కడ అభేద స్థితే సూచిస్తుంది. నీకు ఆ అభేద స్థితి రావడానికే వారు అవన్నీ చెప్పారు. అంతే తప్ప వారు గొప్పవాళ్ళు లేదా కృష్ణుడు నేను గొప్పవాడిని అని చెప్తాడా? ఆయన గొప్పవాడే, ఆయన చెప్పక్కర్లేదు. కానీ నువ్వు అంగీకరిస్తే నువ్వు ఆ విధంగా ఆయన్ని పూజించగలుగుతావు. నువ్వు అంగీకరించకపోతే ఆయన ఎలా పూజిస్తావు? ఆ కృష్ణుడే కదా అంటావు. నీవు కృష్ణుడు సమానమైనప్పుడు ఆ పర్వాలేదు కృష్ణుడే కదా అని నువ్వు అనవచ్చు, సమవుజ్జీలైతే. కానీ కానప్పుడు ఆయన ఉన్నతుడే. అందువల్ల నైవేద్యాలు పెట్టినా, ఒక పండు పెట్టినా, ఏది చేసినా వాటిల్లో ఎక్కడా కూడా మలినం అనేది ఉండరాదు, దోషం ఉండరాదు. నీకు అందుకనే తృణమో ఫలమో అన్నారు. అరే నీకు చేత కాలేదు, అప్పు చేసి పెట్టమని చెప్పలేదు, పక్కింట్లో తెచ్చి పెట్టమని చెప్పలేదు, ఏదీ చెప్పలేదు. స్వామి నా దగ్గర ఇంతే ఉందని ఒక మంచినీరు చుక్కబెట్టు పర్వాలేదు, గడ్డి పరగబెట్టు ఏం పర్వాలేదు. ఆయన అది చూడడు, ఎందుకంటే ఆ సర్వము అందులో దోషం లేకుండా ఉండాలి. అందువల్ల మీరు ఏది సమర్పించినా ఆయనకి నైవేద్యం కాదు, అన్నం కాదు, మీ ఇష్టం, మీరు ఏది పెట్టినా ఆయన ఏమనడు. కానీ మీ మనస్సులో భావం ఎలా ఉంది, మీరు ఆ యొక్క ఉపయోగిస్తున్న పాత్రలు ఎలాంటివి, ఆ స్టవ్ తుడిచారా తుడవలేదా, ఆ గిన్నెలో వేరేవి వండకుండా, ఎందుకంటే అది నీ యొక్క వంశానుసారం నువ్వు తినవచ్చు, ఆ నాన్ వెజ్ ఏవో తినవచ్చు, కానీ ఆయన పరమేశ్వరుడు, ఆయనకంటూ ప్రత్యేకంగా ఉంది. అందుకనే వెండి అవి అని చెప్తారు వాటిల్లోనే, ఎందుకంటే దోషం ఉండదు కాబట్టి ఆ దాంట్లో పెట్టుకుంటారు. ఇంకా ఏమన్నారు, ఒక బంగారు పువ్వు వేస్తే అసలు దోషం ఉండదు అందులో తిన్నాను. శాస్త్రంలో చెప్పినవి మనం కొన్ని ఆచరిద్దాం మనకు కుదిరినప్పుడు. అందరికీ వెండి వస్తువులు ఉంటాయా? లేదు. అందుకనే మట్టి పాత్ర కూడా అన్నారు, మట్టికి కూడా సర్వశ్రేష్టత్వం ఇచ్చారు. ఒరే నీకు అది చేత కానప్పుడు ఒక మట్టి పాత్రలో పెట్టు, నైవేద్యం నష్టమేమి లేదు. అందుకనే మట్టి పాత్రలకు కూడా మళ్ళీ వచ్చాయి కదా, మట్టి పాత్రలో వండండి కుండలు అది ఇది అనుకుంటూ ఇలా రకరకాలు. సరే ఎవరి అనుకూలత ఎవరు అదంతా వేరే విషయం అనుకుంటే అది బాగా. అంటే అమ్మ మహాసన ఉన్నతమైనవి సమర్పించాలి. మీ ఇంట్లో అమ్మ అయ్యో ఎవరినన్నా పెట్టుకున్నా పూజ గది అయినా ఆ పూజ గదిలో కూడా అన్ని చక్కగా ఉన్నతమైనవి నీకున్నంతలో, మిమ్మల్ని ఏమి అప్పులో చొప్పులో చేయమని ఏం చెప్పటం లేదు. ఉన్నంతలో ఆ యొక్క ఆయన కోసం, స్వామి ఇది నీ రూమ్ అంటున్నాం మనం, దేవుడి గది కాబట్టి ఉన్నతమైన ఉండాలి. అన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవటం కానీ, ఆ రూమ్ని నానా గందరగోళంగా ఉంచటం కానీ అలా ఏదీ చెయ్యరు. చక్కగా నీట్గా శుభ్రంగా ఉండాలి, బూజులు గట్రాలు లేకుండా. ఆ పటాలు అవి అన్నీ కూడా ఎప్పుడు చూసినా నిర్మలంగా,
లేకపోతే మీరు పూజ ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళగానే అయ్యో ఇది ఉందే అది ఉందే నాన్న ఆలోచన. కాబట్టి ఉన్నతమైనవి సమర్పించి తీరాలి. మీరు ఏదన్నా పెట్టండి, ఏం పర్వాలే. పంచదార పెట్టినా ఆవిడ ఏమీ అందు. కానీ ఆ పంచదార మీరు వాడేది కాకుండా కొంత తీసి విడిగా పెట్టుకోండి దేవుడి గదిలో, అది పెట్టండి. మళ్ళీ మీరే కదా తింటారు. ఒక నీరు పెట్టినా, మరి సత్యనారాయణ స్వామి కథలో ఆ పిల్లలు రాయిబెట్టి పూజ చేస్తే ఎలా వచ్చారండి? వాళ్ళ యొక్క అంటే వారి యొక్క నిష్కల్మషమైన మనస్సుకి ఆయన వచ్చారు. వారికి ఏమీ లేదు, పూజ చేస్తున్నా అనుకున్నారు, చేశారు, ఆటే అది. కానీ మనస్సు పరమాత్మ మీద వాళ్ళు లగ్నం చేశారు ఆ చిన్న వయసులో. వాళ్ళకి తెలీదు పరబ్రహ్మ గొప్పవాడు అవన్నీ తెలీదు. కానీ అక్కడ పెట్టారు కాబట్టి పూజ చేస్తే నిజంగానే దేవుడు ఉన్నట్టుగా చేశారు. వాళ్ళు భావన చేసేసారు అంతే. ఆయనకు వచ్చేసాడు. అలా నైవేద్యం పెట్టారు, అన్ని చేశారు ఆటలో. కాబట్టి నీవు తెలిసి చేస్తున్నావు కాబట్టి ఇంకా జాగరూకతతో ఉండాలి. అదే మహాసన. సర్వ పదార్థముల యొక్క సముదాయ స్వరూపమును తానైనది గాన మహాసన. మహాయంత్రములు నివేశనముగా కలిదేగుట మహాసన. అంటే మహామంత్రములు యంత్రములు అన్ని ఆవిడే కదా, వాటిని అధిష్టాన దేవత ఆవిడే. ఎన్ని సప్తకోటి మహామంత్రాలని చెప్పారు కదా, వాటి యొక్క అధిష్టానం ఈవిడే కాబట్టి ఆవిడ మహాసన అని చెప్పబడుతుంది. కాబట్టి ఉన్నతమైన భావాలు నీలో కలిగినప్పుడే నీకు ఆ ఉన్నత స్థితి కలిగి తీరుతుంది, అందులో సందేహం లేదు. యత్ భావం తద్భవతి అనేది నిజంగానే జరుగుతుంది. కాబట్టి నీవు ఆ విధంగా నువ్వు ఆరాధించే దైవం పట్ల ఉన్నతమైన భావం కాదు, కేవలం భావంతో పాటు నువ్వు సమర్పించేవి కూడా అదే విధంగా ఉండాలి. నువ్వు సమర్పించేది గుళ్ళో అయినా సరే, నీవు సమర్పిస్తున్నప్పుడు నువ్వు అమ్మకు సమర్పిస్తున్నాను అన్న భావనతో సమర్పణ చెయ్యి. ఇక్కడ ఇస్తే వేరే వాళ్ళు తీసేసుకుంటారు కదండి అన్న భావన ఎప్పుడూ సరే, దానివల్ల నీకు నష్టమే. ఎందుకంటే నీ భావం సరిగ్గా లేదు. కాబట్టి నేను అమ్మకి ఇస్తున్నాను, నాకు అనవసరం ఉంటాను. కోరవచ్చు, స్వామి ఒకసారి చీర కట్టినప్పుడు నాకు ఫోటో పంపిండి, నమస్కారం చేసుకుంటాను, లేదా చెప్తే వస్తాను, అందులో దోషమేమి. కానీ నీవు సమర్పించేది ఎక్కడైనా సరే, క్షేత్రాలు కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, ఎక్కడైనా నీ ఇంట్లో అయినా సరే సమర్పించేటప్పుడు ఏది సమర్పించినా చక్కగా నిర్మలమైన భావనతో సమర్పించు చాలు. ఇంకేం అక్కర్లేదు. ఆవిడేం మిమ్మల్ని చెప్తాను కదా, అప్పులు చేయమన్నది ఏది చెప్పదు ఆవిడ. ఒరే నీకున్నంతలో, అందుకనే మానసిక పూజకి చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. నువ్వు బాహ్యంలో ఏమి సమర్పించలేవు, నీకు వీలు అవ్వచ్చు, వీలు కాకపోవచ్చు, రకరకాలు. కానీ మానస భావనలో లోపం ఎందుకండి? అందుకనే భావ దారిద్ర్యం ఉండకూడదు అంట. దారిద్ర్యం అంటే లోభత్వం. ఎందుకు? భావనే కదా, అక్కడ ఏం నిజంగా నువ్వేం తెచ్చిపెట్టట్లేదు, భావన చేయడానికి ఏం బాధండి. అందుకనే భావము మనస్సు బ్రహ్మాండంగా భావన చేయండి, ఏ నష్టం లేదు. ఆవిడే ఉందనుకున్నప్పుడు ఇంకా నష్టం ఏంటండి? కాబట్టి ఈ విధంగా అమ్మ ఉన్నతురాలు, మహామంత్రాలన్నీ ఆవిడే, స్వరూపాలు ఆవిడే, యంత్రాలు తంత్రాలు అన్నీ ఆవిడే, అందులో సందేహం. కాబట్టి సందేహం లేకుండా ఆవిడని ఆరాధించండి, ఆవిడకి సమర్పించండి. ఎంత గౌరవం ఇవ్వాలో అది ఇచ్చి తీరాలి. ఉన్నతాసనంలో కూర్చోటం అలాంటివి చేయకండి. శారీరక శ్రమ ఎత్తుగా పెట్టుకోండి, నష్టమేమీ లేదు. మీలో అన్నత భావం ఉండాలి. నేను కింద కూర్చోలేను కాబట్టి అని చెప్పి కూర్చుంటే, ఆఫీస్లో అలా కూర్చుంటే ఊరుకుంటాడండి బాస్? నాకు ఇది ఫ్యాన్ పడదండి అని ఏసీ ఉందని బాత్రూమ్ లో కూర్చుంటే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఇది కాబట్టి ఆవిడేమంది పాపం, కానీ నువ్వే అనవసరమైన కర్మలు అనుభవిస్తావు, ఎందుకంటే నీ మనసు సరిగ్గా లేదు కదా. ఏది బాగుందని వల్ల చక్కగా అందరూ కూడా ఉన్నతమైన భావాలతో ఆరాధించండి, ఉన్నత మనస్కులు అవ్వండి, ఉన్నతమైన దాన్ని పొంది తీరవచ్చు. శుభం భూయాలు.